నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఆయనకు తెలుసు. నువ్వు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు ఆయనకు తెలుసు. లెక్క రాయిరా, ఇటు జీతం తీసుకొచ్చి ఎవడ చేశాడు? తెచ్చాడు ప్రభా. ఎంతరా ఇటు జీతం? 50,000 ప్రభా, ప్రతి నెల జీతం తెచ్చుకున్నాడు. మరి ఏం చేస్తున్నాడు? ఇంటి అది తీసేయమన్నాడు. అన్నీ తీసేయి. ఏమండి? మైనస్ 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 అన్నీ తీసేగా ఎంత మిగిలింది? ఒక 100 రూపాయలు మిగిలిందండి. పర్లేదు, ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి దేవుడికి కానికేసేయి. 50,000లో 100 రూపాయలు నీకు మిగిలితే ఖర్చులని పోగా ఆ 100 రూపాయల్లో కూడా మళ్ళీ 10 రూపాయలు తీసుకుని వెళ్ళి, ఎంత భక్తి అండి దేవుని కోసం. సంపాదించిన డబ్బు ఎంత? నువ్వు నా కోసం ఖర్చు పెట్టినది ఎంత? అడుగుతున్నాడు దేవుడు, అడుగుతాడు. మరి ఏమైనా భయం ఉందా మనకి? ఏ భయం లేదండి. విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాడు డబ్బు. ఎవరి కోసం? నీకోసం. దేవుని కోసం ఇలాంటి మాటలు ప్రకటించగలరా? చెప్తున్నాను చూడండి, మీరు దేవుని కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పరలోకంలో మీకు మిగిలేది.